ఇక్కడ ఇంకా దెబ్బ నుంచి కోరుకోకుండానే గజేంద్రుడు ఆశ్చర్యమైంది. ఆయనకి ఇక్కడ నొప్పి తగ్గుతున్నట్టుగా అనిపిస్తోంది, మొసలి పట్టు సడలిస్తున్నట్టుగా అనిపిస్తోంది. భగవంతుడు దగ్గర అవుతుంది, ఇంకా చక్కెర ప్రయోగం చెయ్యలేదు ఆయన. ఒక్కసారి కాస్త నొప్పి ఉపశమనం కలిగినట్టే అలా పైకి చూశాడు. పెద్ద బృందం కనపడింది అక్కడ. ఇవ్వవు తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతము, దాని వెంకను భక్షీంద్రుడు, దాని వెంకను ధను కౌమోదకి శంఖ చక్ర నికాయంబును నారదుండు ధ్వజనీకాంతుండునై వచ్చి రొయ్యన వైకుంఠపురంబునం గలుగువారు ఆబాల గోపాలము. ఈ పద్యంలో చాలా సూక్ష్మమైన అర్థం ఉంది. తన వెంటను సిరి, ఆయన వెనకాల ఆవిడ వచ్చేసింది. వెతుక్కుంటూ వచ్చిందో, కొంగట్టుకుంటూ వచ్చిందో, అనుమానంతో వచ్చిందో, మొత్తం మీద వచ్చేసింది. లచ్చి వెంట నవరోధ వ్రాతము, లక్ష్మీదేవి వెడుతుంటే అక్కడ పని మనుషులు, ఇష్టసఖులు, లెక్చరులు, జీతాలు తీసుకుంటున్న వాళ్ళు చాలా ఉన్నారు. అమ్మగారు ఎక్కడికో పెడుతుంది, అమ్మగారు ఎక్కడికో పెడుతుంది, వీళ్ళు కూడా పెరిగెట్టారు వెనకాల. ఇష్టసఖులు, పని మనుషులు, దాసీలు, భృత్యులు, మొత్తం స్త్రీ బృందం అంతా అంతఃపురం నుంచి బయలుదేరిపోయింది ఆయన వెనకాల. దాని వెంకను భక్షీంద్రుడు, అంతఃపురం మొత్తం వెళ్ళిపోతుంటే ఇది ఏదో ప్యాకర్స్ అండ్ మూవర్స్ లాగా ఉంది, వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఉంది వైకుంఠం నుంచి కైలాసానికి. నేనున్నాను కదా, గరుత్మంతుడు నా మీద కాస్త లగేజీ బారాయిచ్చు కదా అని దాని వెనకను భక్షీంద్రుడు 2 రెక్కలేసి ఎగురుతూ నేనున్నా మళ్ళీ ప్యాకర్స్ వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి, నేనున్నాను కదా అని ఈయన పరిగెత్తాడు. దాని వెంకను అప్పుడు ఆయుధాలకి స్ఫురణ కలిగింది. పక్షి ధను కౌమోదకి శంఖ చక్ర నికాయంబును, ఆయన శార్ంగరవం అనే ధనుస్సు, కౌమోదకి అనేటువంటి గద, పాంచజన్యం అనే శంఖం, సుదర్శనం అనే చక్రం, వీటన్నిటికీ స్పృహ వచ్చి స్వామి రాక్షస సంహారానికి కొడుతున్నారు, మనం కూడా లేకపోతే అలాగా మళ్ళీ ఆయన పిలిచే వరకు ఉంటాం, వీటికి మనం ఇక్కడ ఉన్నది ఎందుకు, ఊరికే పూజలు చేయించుకోవడానిక. శంఖ చక్కెర కదా ఆయుధాలు 4 బయలుదేరేటైన వెనక శంఖ ధ్వజనీకంతుండునై, వీళ్ళందరూ వెళ్ళడం చూసి విశ్వక్సేనుడు చూశాట. ధ్వజిని, వాకిని, ధ్వజిని, పుతన, చము, అనీకిని అంటారు అమరకోశంలో. ఇవన్నీ సైన్యానికి పేర్లు. ధ్వజిని అంటే ధ్వజములు కలిగింది సైన్యం. ఈ సైన్యం అంతా బయలుదేరుతుంటే సేనానాయకుడు ఎవరు? విశ్వక్సేనుడు. ఆయన చూసి మొత్తం అంతా వెళ్ళిపోతున్నారు, నేను సైన్యాన్ని కంట్రోల్లో పెట్టేవాడిని, నేను వెళ్ళకపోతే ఎలాగా, మరి స్వామివారు నాకు జీతమేనంటాడు, ఇప్పుడు నేను కోరకూడదు అని విశ్వక్సేనుడు బయలుదేరాడు. అంతేకాదు, ఆ సమయంలో ఏదో పరుంటే నారదుడు వచ్చాట అక్కడికి వైకుంఠానికి. విష్ణుమూర్తి తేడి అన్నట్ట, గజేంద్రుడిని కాపాడడానికి వెళ్ళాడని ఎవరో చెప్పారట. నాకు ఇక్కడ పనే ఉందైతే ఆ గజేంద్రుడు ఎవరో చూడడానికి నేను పోతా అని నారదుడు కూడా వచ్చాట. ధ్వజనీకంతుండునై వచ్చి రొయ్యన వైకుంఠపురంబునం గలుగువారు ఆబాల గోపాలమున్న, వైకుంఠపురంలో బాలుల దగ్గర నుంచి గోపాలుల వరకు ఎన్ని వేల మంది ఉన్నారో అన్ని వేల మంది ఈ త్రికూట పర్వతం మీద ఉన్న సరస్సు దగ్గరికి వచ్చేసారు. గజేంద్రుడు వీళ్ళు ఎవరిని పిలవలేదు, పైగా వీళ్ళు ఇంటికి వస్తే టీ ఇవ్వడానికి కూడా అక్కడ ఏమి లేదు. అక్కడ ఎవడు పెడతాడు ఆతిథ్యం, ఇదంతా వచ్చేసారు మొత్తం అంతా. అంటే దాని అర్థం ఏమిటంటే, భగవంతుడిని ఒక్కసారి నీ హృదయంలోకి ఆహ్వానిస్తే తన వెంటన్ సిరి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, డబ్బులు ఇమ్మని అడగక్కర్లేదు, మా భగవంతుడు ఉంటే అక్కడికి వస్తుంది. లచ్చి వెంట అవరోధ వ్రాతమును, పని మనుషులు, దాసదాసీలు, సేవకుల గురించిన ప్రస్తావన ఏం లేదు, వాళ్ళు వస్తారు, అంతా మనకు అనుకూలంగా ఉంటారు. దాని వెనకను పక్షీంద్రుడు అంటే BMW కార్లు, బెంజి కార్లు అన్నీ వస్తాయి, ఎక్కడికి పోదు, ఇక్కడ అవే వాహనాలు. ఎక్కడ ధను కౌమోదకి శంఖ చక్ర నికాయము అంటే మనం ఎక్కడ ఎంతమందిలో ఉన్నా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, అండమాన్ దీవికి వెళ్ళినా భయపడక్కల్లా. మన వెనకాల భగవంతుడి యొక్క ఆయుధాలు ఛత్రంలాగా మనని కాపాడుతూ ఉంటాయి. రక్షణ. నారదుడు మనకి గురువుపదేశం చేసే గురువు గారు కూడా భగవంతుడి దయవల్ల మన ఇంటికి వస్తారు, మనం వెతకాల్సిన పని ఏమి లేదు. ఇక నారదుడు అంటే అర్థం, జగద్గురువు అంటే నారదుడు కదా. మరి అందుకే ఆయన వచ్చాడు, నీకు ఎవరైనా గురువు గారు నీ ఇంటికి రావాలి, నీకు 4 మాటలు చెప్పాలంటే ఆ గురువుని ప్రార్థించక్కలా, పరమేశ్వరుని ప్రార్థించి నీ ఇంటికి రావాల్సిన అవసరం ఆయన కల్పించేస్తాడు, అంతే వచ్చేస్తాడు. అక్కడ ఆ కోరిక తీరిపోతుంది. చివరికి విశ్వక్సేనుడు సైన్యాధిపతి కూడా వస్తాడు. అంటే ఒక్క భగవంతుడిని మనం మనసులో నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ అని ప్రార్థించగలిగితే డబ్బు గురించి కానీ, రక్షణ గురించి కానీ, దేని గురించి, సంపదల గురించి కానీ, వృత్తుల గురించి కానీ, చివరికి గురువుపదేశాల గురించి కానీ, తత్వజ్ఞానం గురించి కానీ, దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అని ఈ సూక్ష్మార్థాన్ని మనం గ్రహించగలిగితే
సింగిల్ విండో సిస్టమ్ అంటారు చూడండి పేపర్ల వారి భాషలో. అలాగ ఒక్క భగవంతుని నీ మనస్సులో నువ్వు ప్రార్థించగలిగితే సిరి సంపదలు సౌఖ్యాలు అన్నీ దాంతో వస్తాయి. ఇంకా ఇది ఇవ్వద్దని ప్రత్యేకించి చెప్పక్కల్లా. అప్పుడు అక్కడికి వచ్చిన విష్ణువు చక్ర ప్రయోగం చేశాడు. దాన్ని వర్ణిస్తున్నాడు పోతన గారు. కరుణా సింధు శౌరి వారి చరమం ఖండింపగా పంపే సత్వరితాకంపిత భూమి చక్రము మగోద్యద్విస్ఫులింగచ్చట పరిభూతంబర శుక్రము బహువిధ బ్రహ్మాండ భాండ ఛటాంతర నిర్వక్రము పాలితాఖిల సుధాంధశ్చక్రము చక్రము. ఈయనకి ఏదైనా అనుప్రాస రాయాలంటే పోతన్ని మించిన వాళ్ళు లేడు. ఇంకా ఒక్కసారి అది చక్రమైనందుకు 16 క్రాలు పెట్టాడు. ఇక్కడ ఈయన పాండిత్యం అంతా చూపించాడు. అందుకే బొమ్మెరకి పోతన పద్యాలు జనంలో నిలబడ్డాయి. ఈ పిల్లలకి సైతం ఈ పద్యం పిల్లలు చదువు ట్వింకిల్ అనగానే చిన్నపిల్లలు అమ్మా నాకు చెప్పు ఆ రైమింగ్ ఎదవరైమింగ్ చెప్పకండమ్మా. ట్వింకిల్ లిటిల్ స్టార్ అవే వండర్ దిక్కుమాలిన రైమింగ్ అదో రైమింగ్. పోతన గారి భాగవత పద్యాలు చెప్పండి. అడిగదన నికడు వడిజను అడిగిన తను మగుడ నడువడని నడయుడుగు వెడ సిడి ముడి తడబడ నడుగిడు జడిమ అడుగిడు ఎడరన్. ఊపిరి ఆపకుండా చదవమని చెప్పండి పిల్లల్ని. అది పెద్ద పరీక్ష, అభ్యాసం చేయించాలి. వేద పండితులు ఇలాగే కొన్ని వేల ఏళ్ల పాటు ఈ దేశంలో వేదాన్ని ధారణ చేశారు. సామాన్యమైన విషయం కాదు. అటువంటి జటిలమైన పద్యాలు నేర్పాలి పిల్లలకి. ఆ సౌండింగ్, ఆ రిసౌండింగ్, ఆ ప్రాస కారణంగా పిల్లలు నేర్చుకుంటాడు. అర్థం తర్వాత తెలుసుకుంటాడు, పెద్ద విషయం కాదు. ఇక్కడ ముందు పద్యం నేర్చుకుంటాడు. ఇక్కడ ఇటువంటి పద్యాలు పిల్లలకి నేర్పాలి. అందుకోసం రాశాడు. ఇక్కడ చక్రాన్ని వర్ణిస్తున్నాడు చూడండి. కరుణా సింధు సౌరి వారి చరమున్ ఖండింపగా పంపే. కరుణా సముద్రుడైన శ్రీమన్నారాయణమూర్తి వారి చరం అంటే నీటిలో చరించి మొసలని ఖండించడం కోసం పంపించారట. ఏమిటది? సత్వరితాకంపిత భూమి చక్రము. చక్రం అంటే మండలం అని అర్థం ఉంది. అది ఇలా బయలుదేరగానే భూమండలం మొత్తం కంపించింది. సత్వరితాకంపిత భూమి చక్రం. తిరిగే భూమి తిరగడం మానేసింది. కానీ ఒక వణుకు బయలుదేరిదేమో ఈ చక్రం ఎవరి మీదకో భూభారం తగ్గించాలనుకో లేదా భూమినే ఖండించాలనుకో ఎవరికి తెలుసు. ఇక్కడ దాని కంగారు దానికి వచ్చింది వెంటనే. అంతేకాదు మహోద్యద్విస్ఫులింగచ్చటా పరిభూతంబర శుక్రము. దాని విస్ఫులింగచ్చటలు, ఆ చక్రాల అంచుల్లోంచి వచ్చే బంగారపు కాంతులు ఎలా ఉన్నాయి అంటే అంబర శుక్రం. ఆకాశంలో శుక్రాచార్యుడు అనే నక్షత్రాన్ని మించి వెలుగుతున్నాయట. శుక్రాచార్యుడిని మించి వెలిగే నక్షత్రం ఆకాశంలో లేదు. దాన్ని మనం ప్రతిరోజు చూస్తున్నాం. దయచేసి చూడండి. శుక్రాచార్యుడు అనగానే వంకర పేర్లు పెట్టకండి. దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడికి పుత్రం వ్యామోహం, శుక్రాచార్యుడికి కుమారిక వ్యామోహం. అంతకంటే వాడు దుర్యోధనుడి కోసం ఏడిచాడు, వీడు దేవయాన కోసం ఏడిచాడు. వాడు బతుకుని నాశనం చేశాడు, ఇది వీడు బతుకుని నాశనం చేసింది. అడ్డగారిని చేసింది తండ్రి. అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా మనం గారాభంగా పెంచామంటే గాడిదలు అయిపోవడం ఖాయం, అనుమానం. ఎప్పుడు కొన్ని అవుతాయి, కొన్ని అవ్వమని ఖచ్చితంగా పిల్లలకి చెప్పాలి. వాళ్ళు ఏది అడిగితే అది పొరపడదు. ఫోను పోయింది అంటే ఫోను పోయిన దరిద్రాన్ని కష్టాన్ని ఓ నెలలాళ్ళు అనుభవించని. పోతే పోయిందిలే అమ్మ కొంటాను అంటే రేపు ఖచ్చితంగా మొగుడిని కూడా అలా చాటించేస్తుంది అమ్మాయి. అనుమానం ఏంటి? మా నాన్న ఏదంటే అది కొన్నారు. ఈ నాన్నే తప్పు చేశాడు. అసలు కొనకుండా ఉండాలి. కుదరదు. 25,000 ఫోన్ పోయినా ఒళ్ళు పొగరెక్కిందా అని 25 రోజులు ఆపేయాలి కనీసం. మొగాడే అబ్బాయి అయినా అమ్మాయి. అంత తేలిగ్గా వస్తువులు కొనకూడదండి. బండి పాడైంది, రిపేర్ చేయడానికి తండ్రి 4 రోజులు తీసుకో నడిచేలో చెప్పాలి. అప్పుడు బండి పాడవకుండా ఉంటుంది. ఈ బండి ఎందుకు పాడైంది? ఇంతకంటే కొత్త మోడల్ వచ్చింది, అందుకే పాడైంది. అది రహస్యం. వాళ్ళు తక్కువ కాదు. ఇది గ్రహించుకోవాలి తల్లిదండ్రులు. గారాభం పనికిరాదు. శుక్రాచార్యుడు అలా పెంచాడు, నాశనం అయ్యాడు. కానీ ఆకాశంలో ఒక గొప్పతనం. మీరు పత్రికలు గమనించండి. ఎవరైనా ఇద్దరు నాయకుడికి పడకపోతే వారికి వీరికి చొక్కెదురంట. జాతీయ చొక్కెదురు ఏమిటి? పడదు అని చెప్పడానికి చొక్కెదురు ఎందుకు వచ్చిందని శుక్రాచార్యుడు కారణంగా వచ్చింది. అది ఇక్కడ ప్రయోగించారు. పరిభూత అంబర శుక్రమును. ఆకాశంలో ఉన్న శుక్రాచార్యుడిని మించి వెలుగుతోంది ఈ చక్రం. శుక్రాచార్యుడిని తెలుగులో వేగు చుక్క అంటారు. అది పొద్దున్న 5 గంటల సమయంలో మీరు తూర్పు దిక్కుకు చూస్తే కనపడదు. అది ఎంత బ్రైట్, ఎంత కాంతివంతంగా ఉంటుందంటే అసలే చీకటేమో, ఇంకా తెల్లారలేదేమో, సూర్య భగవానుడు రాలేదేమో, మిగిలిన నక్షత్రాల కాంతినంతా మింగేసి అది వెలుగుతుంది. వాడు ఒంటి కంటితోనే అంత కాంతితో ఉన్నాడు అంటే 2 కళ్ళు ఉంటే ఇంక చెప్పక్కల. ఒంటి కంటి కారణం రేపు చూస్తాం వామన చరిత్ర. అతను అంత కాంతివంతమైన నక్షత్రం. పైగా అది స్త్రీ గ్రహం. దాంపత్య బంధాలు, అనేక రకాల
మా కవిత్వం కూడా స్త్రీ, పురుషుడు కాదండి. కవిత్వం వచ్చిందంటే శుక్రగ్రహ అనుగ్రహం, జ్యోతిష్శాస్త్రవేత్తలు చెబుతారు. స్త్రీ జీవితం బాగుంది అంటే శుక్రగ్రహ అనుగ్రహం కావాలి. శుక్రాచార్యుని తోసి బారేయకండి. పైగా ఆయనకి వాళ్ళ అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఈ పొలిచే వాళ్ళని కూడా అమ్మాయిల్లాగే అనుకుంటాడు ఆయన. అందుకని స్త్రీ గ్రహం ఆయన. గురుగ్రహమో పురుష గ్రహం, శుక్రగ్రహం స్త్రీ గ్రహం. దానిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇక్కడ చుక్కదులు ఎందుకు వచ్చిందంటే వేగు చుక్క కనపడుతుంటే ప్రయాణాలు చేసేవారు పాడుకోవు. ఎందుకంటే వేగు చుక్క కనపడిందంటే అర్థం ఏమిటి? ఇంకా తెల్లారలేదు అని అర్థం. సూర్యుడు ఉంటే కనపడాలి, తెల్లారలేదు కాబట్టి నువ్వు ప్రయాణం చేయొద్దు. ఇప్పటిలాగా విమానాలు, రైళ్లు, కార్లు లేవుగా. అప్పుడు వెడితే నడక, కాస్త కొంచెం ఉంటే గుర్ర బండి, లేకపోతే ఎద్దుల బండి, లేకపోతే నడక, అంతేగాని ఇంకంతకంటే వాహనాలు ఏం లేవండి. ఇలా అడవి మార్గంలో వెళ్ళేవారు. ఆ మార్గం చీకటితో ఉందయ్యా వెళ్ళకు అని చెప్పడానికి చొక్కెదురైతే వెళ్ళొద్దన్న. ఆ చొక్క అంటే వేగు చొక్క. అందుకే పత్రికల్లో ఎప్పటికీ వారికి వీరికి చొక్కెదురు అని రాస్తాడు. అంటే వెళ్ళడు, ప్రయాణం చేయొద్దు, పడదు అని అర్థం. అక్కడ తెలుగు జాతీయాల వెనకాల జ్యోతిష్శాస్త్రం ఉందమ్మా, జ్యోతిష్శాస్త్రం. పరిభూతం వర శుక్రము బహువిధ బ్రహ్మాండ భాండక్షటాంతర నిర్వక్రము. అనేక రకాల బ్రహ్మాండాలలో ఉండే కాంతినంతా నిర్వక్రంగా మింగేస్తోంది ఈ ఒక్క చక్రం. పాలిత అఖిల సుధాంధశ్చక్రమున్ చక్రమున్. అఖిల సుధాంధులు, సుధాంధులు అంటే అంధ శబ్దానికి ఇక్కడ గుడ్డివాడు అని అర్థం కాదు, అన్నం అని అర్థం. సుధాంధుడు అంటే అమృతాన్ని భోజనం చేసేవారు, అమృతాన్ని ఆహారంగా స్వీకరించేవాళ్ళు ఎవరండి? అమృతాంధసు, దేవతలు. చంద్రకిరణాల ఆధారంగా దేవతలు బతుకుతారు. దేవతలు అంటే వాయువు, మేఘం, సూర్యకాంతి, ఇవన్నీ దేవతలే, ప్రకృతి శక్తులు. ఇవన్నీ ఉన్నాయంటే కారణం చంద్రుడమ్మ. చంద్రుడిని పూజించేది మనం. అందుకని చంద్రకిరణాలు అమృత కిరణాలు. చంద్రకిరణాల వల్లే వాయువు అంత బాగుంటుంది. చంద్రకిరణాలే సూర్యుడిలో కూడా ఉన్నాయి నిజానికి. సూర్యుడు పెరగడానికి కూడా చంద్రుడు కారణం, అనుమానం వెళ్ళ. భూమి మీద మొక్కలు పెరగడానికి చంద్రుడు కారణమని శాస్త్రం అంగీకరించిన విషయమే. చంద్రుడిని ఓషధీనాంపతి అంటారు. అందుకని సుధాంధశ్చక్రము, అమృతాన్ని ఆహారంగా స్వీకరించే దేవతా మండలమంతా సంతోషించే విధంగా ఆ చక్రం బయలుదేరింది. ఆ దెబ్బతోనే ఒక్క దెబ్బ వేయగానే మొసలి యొక్క బంధం నుంచి గజేంద్రుడు బయటపడ్డాడు. ఏ రకంగా బయటపడ్డాడో చెబుతున్నాడు. దాన్ని తెలుసుకుని సరిగ్గా 10 నిమిషాల్లో మనం సెలవు తీసుకుంటాం. తమమున్బాసిన రోహిణీ విభుక్రియన్, తమమున్బాసిన రోహిణీ విభుక్రియన్ దర్పించి సంసార దుఃఖము వీడ్కొన్న విరక్త చిత్తునిగతిని గ్రాహంబు పట్టూర్చి పాదములలార్చి కరేణుకా విభుడు సౌందర్యంబుతో నొప్పే. సంభ్రమదాశాకరిణీ కరోచిత, సంభ్రమదాశాకరిణీ కరోచిత సుధాంభస్నాన విశ్రాంతుడై. ఎలా ఉన్నాడో సరిగ్గా వేదాంతంతో ముగిస్తున్నాడు కథని. జీవితంలో ఏ కథ అయినా వేదాంతంతో ముగియాలి. మన జీవితం కూడా వేదాంత పరిజ్ఞానంతో ముగియాలి. వేదాంత శాస్త్రం ఒక్కటి నేర్చుకోకపోతే ఎన్ని శాస్త్రాలు నేర్చుకున్నా దండగ. అందుకే కృష్ణుడు భగవద్గీతలో 10వ అధ్యాయంలో అధ్యాత్మ విద్యానాం అన్నారు. విద్యలన్నింటిలో ఏ విద్య గొప్పది అంటే వేదాంత విద్య గొప్పది అన్నారు. ఆ వేదాంత విద్య కోసం ఇన్ని వేల మంది కూర్చుని నిలబడి వచ్చారమ్మా. మీరు అదృష్టవంతులు, మీరు అదృష్టవంతులు. జీవితం కేటాయించవలసింది వేదాంతం కోసమే. నువ్వు భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, నీ తలకాయ శాస్త్రం, ఎన్ని శాస్త్రాలు నేర్చుకున్నా నేనెవరు అనే దానికి అర్థం తెలియకపోతే జీవితం అంతా దానక. అందుకే ఇక్కడ ఎలా పూరుస్తున్నాడు అంటే మొసలి పట్టు నుంచి బయటపడిన గజేంద్రుడు ఎలా ఉన్నాడు అంటే తమమున్బాసిన రోహిణీ విభుగ్రియన్. రోహిణీ విభుడు అంటే నక్షత్రాల్లో చంద్రుడి దగ్గర ఎక్కువ కాలం ఉండేది రోహిణి. అందుకని రోహిణి అంటే ఆయనకి ఇష్టం అంటారు. అంతకంటే ఉంది. అటువంటి చంద్రుడిలాగా చీకటిని చీల్చుకుని వచ్చిన చందమామలా వచ్చేట. అంటే రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్. ఇక్కడ ఈ పాదంలో సరిగ్గా దక్షిణామూర్తి స్తోత్రంలో 7వ శ్లోకం అన్వయిస్తుంది. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రక కరణోపసంహరణతో యో భూత్ సుషుప్త పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే.
రాహువు నుంచి విడివడి చంద్రుడు ఎలాగైతే మాయ నుంచి బయటపడ్డాడో అలాగా అజ్ఞానం నుంచి బయటపడవయ్యా అని చెబుతున్నాడు దక్షిణామూర్తి. అలా అజ్ఞానం నుంచి బయటపడేవాడే గురువు. మన కోరికలు తెచ్చేవాడు కాదు గురువు అంటే, కోరికలు లేకుండా చేసేవాడే గురువు అమ్మ. ఖచ్చితంగా దక్షిణామూర్తి చదివితే కోరికలు ఉండవు, ఇక తీరడం ఎక్కడది. తమమం వాసిన రోహిణి విభుక్రియన్, చీకటి నుంచి బయటపడిన చంద్రుల్లా ఉన్నట్ట, అంటే జ్ఞానవంతుడయ్యాడు. ఇంకో మాట, సంసార దుఃఖము వీడ్కొన్న విరక్త చిత్తుని గతి. సంసారం అంటే కుటుంబం అనుకోకుండా దయచేసి, పుట్టిన దగ్గర నుంచి పోయిన వరకు ఉండే మొత్తం జీవితం అంతా ఈ బాల్యంలో అనేక రకాల అవస్థలు పడి, యవ్వనంలో అనేక రకాల వ్యసనాలకు లోనై నిందలు పడి, సంసారంలో అనేక ఆడామగా ఇబ్బందులు పడి, మళ్ళీ ప్రౌఢ వయస్సు కాస్త పెద్ద వయస్సు పిల్లలతో మళ్ళీ ఇబ్బందులు పడి, వార్ధక్యంలో రోగాలన్నీ కమ్మేసి చేసేవాళ్ళు లేక ఆ ఇబ్బంది పడి, మొత్తం మీద ఎప్పుడో ఆత్మజ్ఞానంతో బయటపడతాడే అలాగ సంసార దుఃఖాన్ని వీడుకున్న విరక్త చిత్తుని గతిని. ఈ జీవితంలో కష్టాల నుంచి మనం బయటపడాలి అంటే వైరాగ్యమేవ అభయం. భద్రుగారు చెప్పినట్టుగా నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు, ఉన్నది చాలు, ఉన్నది చాలు అనుకోగలిగితే ప్రతి జీవి హాయిగా ఉంటాడు, ఆనందం. ఆ సంతృప్తి గ్రహించాలి, సంతృప్తి గ్రహించాలి. కథ ముగిస్తూ నేను మిమ్మల్ని కోరేది అదే. అందుకే ఆ సంసార దుఃఖాన్ని వీడుకున్న విరక్త చిత్తుడు, వైరాగ్యం ఉన్నవాడు ఎలా ఉంటాడో అలాగ గ్రాగంబు పట్టు వచ్చి మొసలి పట్టు నుంచి విడిపడ్డాట. పాదములు అల్లార్చి అమ్మయ్య అని కాళ్ళు ఇలా అనుకున్నట్ట. 1000 సంవత్సరాలు పట్టుకుంది మరి మొసలి కాళ్ళు. ఏదో ఒక అరగంట సేపు ఇలా కాళ్ళు ముడుచుకుని కూర్చుంటే లేవాలంటే మళ్ళీ గంట పడుతుంది మనకి. మరి అన్ని సంవత్సరాలు యుద్ధం చేసాక పాదాలు ఎలా ఉంటాయి, అందుకని అమ్మయ్య అమ్మయ్య అని ఇలా అనుకున్నట్ట. అంత చిన్నపిల్లాడు చేస్తారో చూస్తున్నాడు. ఇప్పుడు వాడాడు చూడండి, మొదట్లో ఏ పదం వాడాడో మళ్ళీ ఇదే వాడాడు. అటగాంచన్ కరిణీ విభుండు, అనేక రకాల ఆడ ఏనుగుడికి భర్త అని వాడు. ఇక్కడ మళ్ళీ కథ ముగిస్తూ కరేణుగా విభుడు అన్నాడు. మళ్ళీ అదే ఆడ ఏనుగుడికి భర్త. ఇప్పుడు ఆయనకి సన్మానం చేయిస్తున్నాడు విష్ణుమూర్తి. ఇదివరకు భార్యల ముందు అవమానం జరిగింది కదా. భక్తుడు నమ్ముకుంటే భగవంతుణ్ణి ఎవరి ముందు అవమానం జరిగిందో వారి ముందే సన్మానం చేయిస్తాడు. అది మనకి చాలా పౌరుషం కదా. మన ఎవరు అవమానించారో వారి ముందే మనకి సన్మానం జరిగింది అనుకోండి, వాళ్ళ కళ్ళు కుళ్ళిపోతూ ఉంటాయి, మన కళ్ళు పండిపోతూ ఉంటాయి. ఇది మామూలుగా కోరుకుంటాం కదా, చూడాలి చూడాలి వాళ్ళే చూడాలి అనుకుంటాం కదా. అదే జరిపించాడు సరిగ్గా భక్తి ప్రభావం. అది వాళ్ళే కదా. వీడా పెద్ద మొగుడు, ఏదో మొగాడు అనుకున్నాం, ఇక్కడ ఓ మొసలు పట్టుకోగానే ఆగిపోయాడు. అలా ఇది కాఫీ కూడా దండగా అంటుంది ఎవరితో అక్కడ. తేడా వచ్చేస్తుందండి ఖచ్చితంగా. ఆ తేడాను కూడా, ఆ మాటలు కూడా విన్నాడు గజేంద్రుడు. అయ్య బాబు, ఒక్కసారి ఒక ప్రమాదానికి లోనైతే ఇంట్లో కూడా ట్రీట్మెంట్ ఇలా ఉంటుందా అని వాడికి అర్థమవుతుంది. వేదాంతం అంతా ఖచ్చితంగా 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం 10 సంవత్సరాలు కాపురం చేస్తే భార్య భర్త ఇద్దరికీ కూడా టీకా తాత్పర్యాలతో అర్థమైపోతుంది. ఇంకెవడు ఏం చెప్పక్కర్లేదు. ఇక్కడ ఒప్పు కడుతుంటే అర్థం కాక కట్టేసింది వీడికి. అందుకని అమ్మయ్య, ఇక వీళ్ళ మెచ్చుకోడు మీద, వీళ్ళని సంతోష పెట్టడం మీద నేను ఆధారపడద్దు. నేనెవరు దాన్ని తెలుసుకోవడం మీద నా దృష్టి, వీడు నాతో ఉంటే ఉంటారు, పోతే పోతారు అన్న వైరాగ్యానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈయన వెనకాల పడుతున్నారు. దానికి చెప్పాడు చివరిలో, కరేణుకా విభుడు సౌందర్యంబుతో నొప్పే. ఇంత ముసలి వయస్సులో మొసలి పట్టు నుంచి బయటపడిన వాడు అమితమైన సౌందర్యంతో ఉన్నాడు. మా ఆయన ఎంత బాగున్నాడో అని వచ్చేసాడు మొత్తం ఏనుగులన్నీ ఇక్కడ. అంతేకాదు, వాళ్ళు అసూయపడే విషయం కూడా ఒకటి జరిగింది. భగవంతుడు వైభవాన్ని ఇస్తే మామూలు వైభవాన్ని ఇవ్వడమ్మా. తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉండే వైభవాన్ని మనకిస్తాడు ఆయన, అనుమానం ఏమీ లేదు. అందులో మహావైభవాన్ని ఇస్తాడు. మామూలు వైభవం ఇవ్వడం ఆయనకు తెలియదు. ఈ ఇచ్చిన వైభవం ఏమిటంటే, ఇప్పుడు ఏ భార్యలు ఇతన్ని అవమానించి లోపల కొనుక్కున్నారో వాళ్ళంతా అసూయ పడుతున్నారు. ఎందుకని? సుధాంభస్నాన విశ్రాంతుడై వాదములర్చి కరేణుగా విభుడు సౌందర్యంబుతో నొప్పి సంభ్రమదాశాకరిణి కరోచిత సుధాంభస్నాన విశ్రాంతుడై. ఇక్కడ ఈమె భార్యలు ఏనుగులు ఇలా ఉండగానే అష్టదిక్కుల్లో ఉండే 8 దిక్కుల భార్యలు వచ్చాడు అక్కడికి. అవి ఆడ ఏనుగులేగా. ఐరావత పుండరీక వామన కుముడు అంజనక సుప్రతీక సార్వభౌమక అని 8 రకాల ఏనుగులు చెబుతారు. ఆ ఆడ ఏనుగులు దిక్కుల్లో ఉండే ఆ ఏనుగులు అవి వచ్చేసి ఈయనకి అమృత కలశాలతో అభిషేకం చేస్తున్నాయంటే, పరస్త్రీలు ఎవరో వచ్చి వాళ్ళ ఆయనకి తలంటు పోస్తుంటే పెళ్ళడానికి ఒళ్ళు మండిపోతండి.
ఎన్నేళ్ళు కాపురం చేశా నువ్వు అవుతుంది ఇక్కడిక్కడ ఆయన అంటే నాకు చాలా ఇష్టం, అది కుదరదమ్మా వెళ్ళిపోని చెబుతుంది. నీకు ఇష్టమైతే పోవతాను, నువ్వు మా ఆయనకు నవ్వుతానంటే పోతావు ఇక్కడ అని వెంటనే కోపం కలుగుతుందా రాదా, బాధ కలుగుతుందా కలగదా. అలాగా ఆకాశంలో ఉండే దిగ్గజాలు వచ్చి సుధాంభస్నాన విశ్రాంతుడై సంభ్రమద ఆశాకరిణి. ఆశాకరిణి అంటే ఆశ అంటే దిక్కు, ఆశ అంటే దిక్కు, ఆశ అంటే కోరిక. మన కోరికే మన దిక్కు లేని వాళ్ళని చేస్తుందమ్మా, దాని అర్థం. దిగంతాలన్నీ జయించినా మన కోరికలు తీరం. అందుకే ఆశ అంటే సంస్కృతంలో కోరిక, అదే పదానికి దిక్కు అని కూడా. ఈ కోరికలు పెరిగితే దిక్కుమాలిన వాడికి పోతావు, జాగ్రత్త. ఆశ దిక్కుల్లో ఉండేటువంటి గజాలన్నీ వచ్చి కరోచ్చిత తమ తొండాలతో పైన ఎత్తి పట్టుకుని సుధాంబ స్నాన విశ్రాంతులు. మామూలు తలంటూ ఉండే షాంపూలు డ్యాంపూలు కాదు, ఇక్కడ పాల సముద్రంలో ఉండేటువంటి అమృత జలాలు తీసుకొచ్చి గజేంద్రుడికి అభిషేకం చేస్తుంటే మా ఆయనకి స్నానం చేయడానికి నువ్వు మీరెవరో అని 8 గజాలని మొత్తం తోడేసి మళ్ళీ భార్యలు వారి స్థానంలోకి వారు వచ్చారమ్మా. మన సంసార దుఃఖాలు చక్కదిద్దాలన్నా భగవద్భక్తి ఒక్కటిసారి, వేరే ఏమీ అంటారు. ఇక ముగిస్తూ ఒక్క మాట, గజేంద్ర మోక్షణం అని పెట్టమన్నాను నేను కావాలని. మోక్షం అని పెట్టద్దన్నా. చాలామంది మోక్షం మోక్షం అంటారు, గజేంద్రుడికి మోక్షం రాలేదు, కేవలం దీని నుంచి విముక్తి మాత్రమే వచ్చింది. మోక్షం అంటే ముక్తి, మోక్షణము అంటే విముక్తి. ఈ మొసలి బంధం నుంచి విడిపడ్డాడు కదా, ఆయనకి మోక్షం రాలా. ఎందుకు రాలేదు? ఇంతకు ముందు జన్మలో ఈయన ఇంద్రద్యుమ్నుడనే మహారాజు, ఆయన మన దక్షిణ భారతదేశాన్ని పరిపాలించాడు. ఈ గజేంద్ర మోక్షం ఇక్కడే జరిగింది లెక్క. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించాడు ఈయన, అక్కడికి వెళ్ళి తపస్సు చేశాడు, అలా జరిగింది. అందుకని ద్రవిడ దేశపు రాజు అంటారు ఇంద్రద్యుమ్నుడు. ఈయన తపస్సు చేస్తుంటే 100 ఏళ్ళు చేశాడు. పైన అగస్త్య మహర్షి వచ్చాడు. ఈయన ఏదో తపస్సులో ఉన్నాడు, కొంచెం కళ్ళు తెరిచాడో లేదో కానీ లేవలేదు, గౌరవించలేదు. అగస్త్యుడికి కోపం వచ్చింది. మదించిన ఏనుగులో కూర్చున్నావు, మహర్షులు వచ్చినా సరే మా దగ్గర ఓభవ అన్నాడు. మనం కథ వినగానే ఏమంటాం, అగస్త్యుడికి కూడా అంత కోపం ఎందుకంటే నీకు అర్థం కాలేదు విషయం. అగస్త్యుడికి కోపం ఉండదు, దానికి ఒక కారణం ఉంటుంది. ఈయన 100 ఏళ్ల బట్టి తపస్సు చేస్తున్నా ఆయనకి భగవద్ దర్శనం కావట్లా. ఎందుకంటే అనుభవించాల్సిన కర్మలు ఇంకా ఉన్నాయి, అవి అనుభవించాలంటే ఏనుగై పుట్టాలి. అందుకోసం అగస్త్యుడు శపించి ఏనుగవు. ఓరి సన్నాసి, నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా నీకు భగవద్ దర్శనం కాదురా. ఎందుకంటే నువ్వు ఏనుగు జన్మ ఎత్తి ఇదివరకు ఏనుగు జన్మలో ఎవరో ఏడిపించుకు తిన్నావు, ఇప్పుడు మళ్ళీ ఓ ఏనుగు జన్మ ఎత్తి నువ్వు అనుభవించాలి. అందుకని మా దగ్గర ఓభవ అన్నాడు. ఆ ఏనుగు జన్మ ఎత్తి అనవసరంగా సరస్సు అంతా కిరికి మొసలి నోట్లో పడ్డాక ఆ కర్మ అనుభవించేశాడు. అందుకే తెలుగులో శబద దేవుడు దయ చూడాలన్నా కర్మ కలిసి రావాలమ్మా అంటారు, అది లెక్క. అందుకని ఇంద్రత్యకి ఈయనేమయ్యాడు భాగవతం ప్రకారం మళ్ళీ ఇంద్రద్యుమ్న మహారాజు అయ్యాడు. అంతేగాని వైకుంఠానికి వెళ్ళలేదు, మోక్షం రాలా. అందుకని ఇది మోక్షణమే తప్ప మోక్షం కాదు. సంపూర్ణమైన జ్ఞానాన్ని మానవుడు పొందడమే కష్టం, ఏనుగు ఎక్కడ పొందుతుందండి? అందులో మందబుద్ధి గజానాం మందబుద్ధిశ్చ అన్నారు, అది కష్టం. మనకి కథ అంతా ఎందుకు చెప్పారు, చరిత్ర అయిన కథని ఎందుకు చెప్పారు అంటే గజానికి ఇంత యాతన ఏంటంటే మానవుడు మీరు ఏం చేయాలో ఆలోచించుకోండి, మీకున్న అవకాశాలు వినియోగించుకుంటారు. ఇంకో మాట, ఈ కథలో విలన్ లేడు, అందరూ హీరోలే అన్నారు. మొసలి కూడా ఈ చక్రం దెబ్బ తగలగానే ఒక గంధర్వుడుగా మారింది. దాని పేరు హూ హూ. అదేం పేరు ఇంతవరకు ఎవరికి పెట్టాల. మీ పిల్లలకి ఆ పేరు పెట్టండి. 2 అమ్మాయిలు పుడితే ఎవరికైనా పెద్ద అమ్మాయికి హా హా అని పెట్టండి, చిన్న అమ్మాయికి హూ హూ అని పెట్టండి. 2 గాల్లో పోతారు గొడవ. ఇవి సామాన్యమైన పేర్లు కాబట్టి గంధర్వుల పేర్లు ఇవి. హా హా హూ హూశ్చైవమాద్య గంధర్వాదయక అని అమరకోశంలో ఉంటుంది. విశ్వనాథ్ సత్యనారాయణ గారికి ఎంత సరదా అంటే హా హా హూ హూ అని 32 పేజీల కథ రాశాడు. ఈ హా హా హూ హూలు ఇద్దరు ఎలా ఉంటారు అంటే గంధర్వులు వీళ్ళు. ఒకరికి మనిషి తలకాయ ఉంటుంది, గుర్రం శరీరం ఉంటుంది. ఇంకొకటికి గుర్రం తలకాయ ఉంటే మనిషి శరీరం ఉంటుంది. వీళ్ళ చరిత్ర. వీళ్ళిద్దరూ భూలోకంలో విజయవాడ జంక్షన్లో పడితే ఎలా ఉంటుందని ఊహించి ఆయన ఒక కథ రాశాడు. అక్కడి నుంచి మానవులంతా చేరడం, మీడియా అంతా చేరడం, నానా గొడవ. అక్కడి నుంచి గంధర్వుల గురించి చెప్పాడు. హా హా హూ హూ అని పేరిచ్చాడు. ఇంతవరకు ఎవరు ఈ పేర్లు పెట్టలా, కానీ వీళ్ళు గంధర్వుడు. ఈ హూ హూ అనే గంధర్వుడు వెనక గంధర్వుడికి వేరే ఏమీ గొడవ లేదండి. మన ఇందిరా పార్కును పూర్వం చూస్తే గంధర్వులు అర్థమవుతారు. ఇందిరా పార్కు నిండా ప్రేమికులే ఉంటారు. గంధర్వులకు ఎప్పుడు పార్కు బెంచీల మీద కూర్చొని ప్రేమించుకోవడమే పని. 10 మంది చూస్తున్నారనేటువంటి సిగ్గు కూడా లేకుండా ప్రేమించుకునే వాళ్ళని ప్రేమికులు అంటారు. 10 మంది చూస్తున్నారనే భయం కూడా లేకుండా దెబ్బలాడుకునే వాళ్ళని దంపతులు అంటారు.
ఇదివరకు ఇందిరా పార్క్ నుండా ఈ కేసులు ఉండి ఈ మధ్య కాస్త ధర్నాలు రాస్తారో కూడా మళ్ళీ మొదలయ్యి, లేకపోతే ఇదే గొడవ. అందుకని పెద్ద ఇందిరా పార్క్ గ్యాంగ్. ఈ గంధర్వులు అంటే అంతే, కామవాంఛ గంధర్వులకు ఎక్కువ వాల్మీకి రామాయణంలో చెప్తారు, తీక్ష్ణ కామాస్తు గంధర్వాహ. అందుకే పురాణాల్లో గంధర్వుల కథలు ఎక్కడ చూసినా సరే గంధర్వుడు గంధర్వ కన్యతో సహా సరస్వలాభముల్లో ఉండగా నారదులు వచ్చి చెప్పించడం, ఇదే గొడవ ఇక్కడ. ఎందుకంటే వీడు నారదులు వచ్చినా లేవడు, ఇందిరా పార్క్లో ఎవడొచ్చినా వాళ్ళు లేవడు, వాళ్ళు అలాగే ఉంటారు. నేను చూసిన ఒక దృశ్యం బహిరంగంగా చెబుతున్నానమ్మా, దేవాలయం అయినా సరే జాగ్రత్త పడండి తల్లిదండ్రులు. 3 రోజుల క్రితం నేను బజారు పని నుండి కారేసుకుని వెళుతుంటే సైనిక్పురి నేతాజీ నగర్ ముందు ఒక దృశ్యం చూసి కడుపులో దేవేసింది నాకు. ఏమైపోతారు పిల్లలంటే, 2 బళ్ళు ఆగే, ఒక బండి మీద 3 మగాళ్ళు ఉన్నారు కూర్చుని, ఒకడు నుంచున్నాడు, ఒకడు కూర్చున్నాడు, అలా ఉన్నారు. ఇంకో బండి మీద 2 మగాళ్ళు ఉన్నారు, మధ్యలో ఒక అమ్మాయి ఉంది. నేను వాళ్ళ డ్రెస్సులు చూశాను. దే ఆర్ నాట్ స్టడీయింగ్ మోర్ దాన్ 10th క్లాస్, 10వ తరగతి లోపు చదువుతున్న పిల్లలు, సంచులు కనపడుతున్నాయి. ఈ అమ్మాయి శుభ్రంగా వాడి భుజం మీద చెయ్యి, వెనక వాడి మీద భుజం మీద చెయ్యేసి మాట్లాడుతుంది. ఇంత 3 మగాళ్ళు ముందున్నారు, 5 మగాళ్ళ మధ్యలో ఒక అమ్మాయి ఉందమ్మా, 10వ తరగతి అమ్మాయి. ఇది హైదరాబాద్ నాగరికత. నాకు భయం వేసింది నిజంగా. నాకు 2 మగపిల్లలే ఉండడం ఎంత అదృష్టం, వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయే గొడవ లేదమ్మా. కానీ ఎంతమంది తల్లిదండ్రులు ఎంత క్షోభపడుతున్నారో, వీళ్ళు బడికి వెళుతున్నారని అనుకుంటున్నా, వెళ్ళడం లేదమ్మా. కదిలిపోయింది నా గుండె ఒక్కసారి. మా డ్రైవర్ని అడిగా, ఏమిట్రా ఈ సీన్ అన్నా. నేను ఇలాంటివి రోజు చూశాను సార్ అన్న. నమశివాయ, నాకంటే అదృష్టవంతులుగా ఉన్నాను. మీరు ఈవేళ చూశారు, నేను రోజు చూస్తున్నాను. ఏమైపోతున్నారో దయచేసి తల్లిదండ్రులు ఆలోచించండి అమ్మా. విచారణ చేయండి. మన పిల్లలు వెళ్ళారు, కష్టపడి చదువుకుంటున్నారు, సాయంత్రం వస్తారు. లేదమ్మా, చాలా వ్యవహారాలు నడుస్తున్నాయి. 5 అబ్బాయిల మధ్యలో అమ్మాయికి ఉండాల్సిన అవసరం ఏంటండి? 10వ తరగతి అంటే 14 ఏళ్ళు కూడా ఉండవు కదా, ఏమిటా పిచ్చి? ఏమైపోతారు రేపొద్దున? ఇదే గ్రహించాలి. సరిగ్గా గంధర్వులు చేసే పని ఇదే. ఈ హూ హా ఈ గ్యాంగ్ అంతా ఇలాగే ఉంటేనే నారదుడు వచ్చాడు. నారదుడు వచ్చినా లేవలేదు, నేను వచ్చినా మొన్న 6 లేవనట్టే. నేను కారులో కనిపించి నేను దిగుదాం అనుకున్నాను, నాకు అంత కోపం వచ్చింది. దిగి ఎవరు మీరంటే వాడు ఏమంటారో తెలుసా, సార్ మిమ్మల్ని టీవీలో చూసామని ఫోటో అడుగుతారమ్మా. వాళ్ళ పని చూస్తున్నారు వాళ్ళు కూడా. సార్ వన్ పిక్, ఫోటో పిక్, మళ్ళీ ఏదో పిక్కే, వన్ పిక్ ప్లీజ్ అని 6 నాతో ఫోటో దిగితే ఆ ఫోటో ఫేస్బుక్లో పెడితే నాకైతే ఏం కావాలి? అందుకే నేను మాట్లాడకుండా కారులో వెళ్ళిపోయాను. నాకు ఇప్పుడు గజేంద్ర మోక్షణం పూర్తిగా అర్థమైంది. ఈ ఊహుకు శాపం ఇచ్చింది నారదుడే. ఎందుకంటే మీరు ఇందిరా పార్కులో కూర్చొని నారదుడు వచ్చినా లేవా, ప్రియురాలతో సహా కూర్చొని. అందుకని వేధవ మొసలై పుట్టు అన్నాడు. అక్కడ అగస్త్యుడు ఏనుగై పుట్టు అన్నాడు. ఈ ఏనుగు మొసలై కథ కలిసింది. మన జీవితాల్లో కూడా 10 మందికి సంబంధించిన కర్మఫలాలు ఇవ్వడానికి అమ్మవారు శారదామాత ఒక్క సంఘటన సృష్టిస్తుంది, మొత్తం అందరికీ జవాబు చెప్పేస్తుంది. ఈ గంధర్వుడికి చెప్పేసింది ఈ కథ, ఏనుక్కి చెప్పేసింది, మనకి చెప్పేసాడు పోతున్నావచ్చు.